నమస్కారం అందరికీ. ఇందాక జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశామో మొట్టమొదటిసారి క్యాబినెట్లో ఆమోదం తెలిపినాం. ఆర్డినెన్స్ రూపకంగా తీసుకొచ్చాం. ఆర్డినెన్స్ రేపు అసెంబ్లీ సమావేశంలో దాన్ని బిల్లు రూపకంగా ఆమోదం తెలుసుకోగలిగారు. ఈరోజు మీకు అందరికీ తెలుసు, వర్షాభావం ఉంది. గతం నుంచి వర్షాలు లేవు. నంద్యాల పెద్ద పట్టణం, డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి. గతంలో ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ గురించి అసలు పెడచేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు నీళ్ళు తక్కువ పడితే ఎక్కడి నుంచి తేవాలని కమిషన్ అడిగితే గోర్కల్ రిజర్వాయర్ తీసుకోవాలి. ఇక్కడే వెలుగోడు రిజర్వాయర్లు నీళ్ళు తగ్గిపోయినాయి, గ్రావిటీగా వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు సమస్య వచ్చిందంటే అలగనూరు పోయింది, సర్వనాశనం చేసి పెట్టారు. గోరుకలే ఒకటి ఇప్పుడు మనకు అమృతహస్తం. ఆ గోరుకలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు బనగానపల్లి కానీ, ఇటు పానెం కానీ, నంద్యాల పట్టణానికి కానీ నీళ్లు రావాలంటే గోరుకల్ నుంచి గోరుకల్ రిజర్వాయర్ తీసుకురావాలి. దాంట్లోనే కొద్ది నీళ్లు ఉన్నాయి. ఇంకా వర్షం రాకపోతే ఇక భగవంతుడు కాపాడాలి. బట్ దానికోసం నేను ఒక సమ్మర్ ట్యాంక్ను గతంలో ఏర్పాటు చేశాను. అదే సమ్మర్ ట్యాంక్ అనుకుని 150 ఎకరాలు ఉన్నాయి. గతం నుండి పాలకుల సమ్మర్ ట్యాంక్ను కూడా పట్టాలి అమ్ముకోవాలని చూసినారు, వ్యాపారం చేయాలనుకున్నారు. కానీ ఆ రోజు నంద్యాల ప్రజలు దాన్ని ప్రొటెస్ట్ చేసి నిలబెట్టుకున్నారు. దాన్ని 150 ఎకరాలు ఉంది, దాన్ని కూడా కాపాడుకుని ఆ రెండు కలిపితే పాత సమ్మర్ ట్యాంక్ ఇది కొత్తది తీసుకొని కలిపితే 300 ఎకరాలు అవుతుంది. నీళ్ళు నిల్వ చేసుకుంటే కనీసం ఒక 10-15 సంవత్సరాల కన్నా నీళ్ళు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ప్రజలు కూడా సహకరించాలా. కాబట్టి ఈరోజు పార్టీ అధికారం వచ్చిన తర్వాత మేము చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇందులో ఆర్థిక భారం ఉంది ప్రభుత్వానికి. 13,58,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఈయన. ఒకటి కాదు, రెండు కాదు, 13,58,000 కోట్ల రూపాయలు అప్పుకు వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం ఉంది. ఆమెను దానికోసమే ప్రజలు ఆలోచించి సమర్థవంతమైన మరి పరిపాలన ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప నుంచి ఎవరు చేయరని చెప్పి ఆయన ఎన్నుకోవడం జరిగింది. మన పార్టీని ఎన్నుకోవడం జరిగింది. ఆయన అయితేనే అప్పు తీర్చాలా, వడ్డీ కట్టాలా, రాష్ట్ర అభివృద్ధి చేయాలా, ప్రజా సంక్షేమంలో మన పేద ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి నా డిపార్ట్మెంట్ తరపు నుంచి అది చట్టం సరే, అది అమెండ్మెంట్స్ ఎక్కువగా వస్తాయి. పెద్దలకు తెలుసు. అమెండ్మెంట్ అంటే ఇప్పుడు చూశారు మీరు, ఇప్పుడు